క్రైస్తవులు ఫిబ్రవరి 23వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుట వలన విశ్వాసము కలుగును అన్నమాట మనము వాక్యం నందు చదివి ఉన్నాము. కానీ ఎంతవరకు విశ్వాసం ఉంచుచున్నాము? ఒకడు తన జ్ఞానమంతయు ఉపయోగించి ఐశ్వర్యవంతుడు కావచ్చును, కానీ జీవితమునకు అర్థం ఎవరు వివరించగలరు? సంతోషము దేని నుండి పొందుకొనగలడు? దేవుని యందు విశ్వాసము సంతోషమును పుట్టించును. అది ఎటువంటి సంతోషము అంటే దానముతోనో సంపదతోనూ సంబంధము లేనిది. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రశాంతతనిచ్చేది. దేవునితో అట్టి సంబంధం కలిగి ఉండేడలా మనము కన్నీరు విడవకుండానే మన అంతరంగమును ఎరిగినవాడు కనుక ఆయన అనుగ్రహించును. ఒకడు వాక్యములకు వెలుపల బ్రతుకుచు ఎంత కన్నీరు కార్చినను అది నిరుపయోగంగా ఉండును, పిమ్మట అవిశ్వాసి అయి దేవుణ్ణి దూషించును. మనము ఆయనకు సమీపస్తులుగా బ్రతుకుతున్నామా, లేక సమీపముగా ఉన్నామనుకుంటూ దూరముగా బ్రతుకుతున్నామా? పరిశీలించుకుని ఆయన మన మనవి విని ఉత్తరం ఇచ్చు సమీపస్తులుగా జీవించుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.